अस्सलाम वालेकुम नाज़रीन, मैं सैयदा नाहिदा खदरी, आप देख रहे हैं NQ24 न्यूज़। हमारे माशरे में दिन ब दिन अवाम गुमराही की तरफ बढ़ती जा रही है। बिना कुछ सोचे समझे किसी पर भी अकीदा बनाकर शॉर्टकट से अपने हालात को बेहतर करने और ख्वाहिशात को पूरा करने की कोशिश करते हैं। इसी के चलते किसी भी ढोंगी बाबा के धोखे में आकर अपनी दुनिया और आखिरत ख़राब कर बैठते हैं। ऐसे ही एक बल्लागुड़े के जहांगीराबाद एरिया में वाक़या पेश आया, जहाँ महबूब नगर के नारायणपेट से ताल्लुक़ रखने वाला इलियास अहमद नामी शख्स काला जादू के नाम पर आवाम को बेवकूफ़ बना रहा था। इस बात की कंप्लेंट आने पर बल्लागुड़ा पुलिस ने तहकीक करते हुए कमिश्नर टास्क फोर्स साउथ ईस्ट जोन टीम के साथ इलियास अहमद को गिरफ्तार कर लिया और इलियास अहमद के पास से काला जादू का सामान और 8,000 रुपये नगद रकम, साथ ही में एक वीवो फ़ोन भी बरामद कर लिया। ये तमाम तहकीकात और गिरफ्तारी साउथ ईस्ट जोन टास्क फोर्स इंस्पेक्टर ऑफ पुलिस श्री KN प्रसाद वर्मा और बल्लागुड़ा SHO श्री K सत्यनारायण की जेर निगरानी में SI श्री M मधु, SK कवियुद्दीन और श्री P साईराम ने अपनी टीम के साथ इस केस को अंजाम दिया। आइए इसी की रिपोर्ट हम आपको दिखाते हैं। कंप्लेंट इलियास पाशा सन ऑफ महमूद सलाल అని చెప్పేసి నూరినగర్ నుంచి ఒక కంప్లైంట్ మాకు లాడ్జ్ చేసిండు। ఆ కంప్లైంట్ ఏంటంటే ఇలియాస్ అహ్మద్ అని చెప్పేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడని చెప్పేసి ఒక కంప్లైంట్। ఈ కంప్లైంట్ మీద ఇమీడియట్గా మేము కంప్లైంట్ లాడ్జ్ చేసుకొని FIR కట్టుకొని అతను ఉన్న ప్లేస్కి నూరినగర్కి వెళ్ళిపోయినాం। అతని రూమ్లో కొన్ని సస్పీషియస్గా దీపక్ కుందులు, అదేవిధంగా మనిషి బొమ్మ వేసిన కాగితం, ఇలాంటివి కొన్ని సస్పీషియస్గా కొన్ని సీజ్ చేయడం జరిగింది। వెంటనే ఆ వ్యక్తిని కూడా కస్టడీకి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి విచారించడం జరిగింది। ముఖ్యంగా ఇతని యొక్క ఉద్దేశం లాస్ట్ ఇయర్ నుంచి నారాయణపేట నుంచి లాస్ట్ ఇయర్ 1 ఇయర్ కింద నూరినగర్కి వచ్చి రెంటెడ్ ఇంట్లో కిరాయికి ఉంటుండు। అమాయక ప్రజలు ఎవరైతే రోగాలతో లేకపోతే ఇల్లుతో బాధపడుతున్నారో, అదేవిధంగా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మీకు తగ్గిస్తాం, మీ కష్టాలు తీరుస్తామని నమ్మించి డబ్బుల కోసం అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ విధంగా చేస్తున్నది తెలిసింది। ఇలాంటి ఇతని మీద కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది। ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి భూత వైద్య ఇలాంటి కూడా నమ్మొద్దు। మూఢనమ్మకాలు అనేది నమ్మటం, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ మంచిది కాదు। ఇలాంటి వ్యక్తి కాడ ఎలాంటి శక్తులు కానీ ఏమి కానీ ఉండవు। అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో చేస్తున్నారు। ఇలాంటి మీ దృష్టికి వచ్చినా కానీ మాకు వెంబడే తెలపాల్సిందిగా కూర్చున్నాం। ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది। ఎంక్వైరీ తర్వాత ఫర్దర్ గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఇంకెవరెవరికి చేసిండు ఏంటనేది కూడా అంతా కూడా డీటెయిల్స్గా చెప్తాం। ప్రస్తుతానికి అతని దగ్గర నిమ్మకాయలు అయితేంది, మరియు దీపక్ కుందులు అయితేంది, పేపర్ల మీద మనిషి బొమ్మ వేసిన పేపర్లు అయితేంది, అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది।